జర్నలిస్టుల యొక్క సామాజిక దృక్కోణం అన్నటువంటి ఆధారంగా వాళ్ళకి కొంత జీతాలు ఇచ్చి వాళ్ళని సంస్థల్లో పెట్టుకుంటారు. తద్వారా ఆ సంస్థలకు ఒక రెప్యుటేషన్ వస్తుంది. ఆ జర్నలిస్టుల వల్ల ఆ సంస్థకు రెప్యుటేషన్ వస్తుంది. ఈ రెప్యుటేషన్తో పాటుగా అది రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగిన తర్వాత యాజమాన్యాల మీద ఒత్తిడి ప్రారంభమవుతుంది. రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడి తర్వాత ఏదో ఒక పార్టీకి లాయల్టీ చూపించడం అన్నది మీడియాలు జరిగిపోతూ ఉంటాయి. అది ఒక క్రమంలో జరిగింది. మొదట్లో ప్రింట్ మీడియా, అది ఫెయిల్ అయ్యాక ఎలక్ట్రానిక్ మీడియా, అది ఫెయిల్ అయ్యాక ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చింది. అంటే మొదట రాజకీయం టచ్తో ప్రారంభమై ఆ పైన గ్రాప్ చేసేస్తుంది. క్రమంగా చివరికి మీడియా మీద ప్రజలు విశ్వసనీయత కోల్పోయినప్పుడు భావ ప్రకటన స్వాతంత్ర హక్కుకి భంగం కలగకుండా చూసుకునేందుకోసం ముందుకొచ్చినటువంటి సోషల్ మీడియా ఇప్పుడు క్రమంగా వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియాని తొక్కేయడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో జర్మనీ కూడా అతీతం కాదు. ఇది తాజాగా బయటపడినటువంటి అంశం. ఇందులో జర్మనీలో ఎవరైతే పొలిటీషియన్ డెట్లెఫ్ గోర్త్ ఒక స్టేట్మెంట్ ఇస్తే 18,000 యూరోల పెనాల్టీ వేశారు. ఏంటి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే వీ ఫీడ్ ఫ్రమ్ అంటే మైగ్రెంట్స్ దే స్టాబస్, ఇది వీ ఫీడ్ దెమ్ దే స్టాబస్ అంటే మనం ఎవరైతే చొరబాటుదారులకి భోజనం పెడుతున్నాం వాళ్ళేమో మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు అన్న స్టేట్మెంట్ ఇచ్చినందుకు, నిజాన్ని చెప్పినందుకు అక్కడ జర్మనీ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ ఆ మాట అన్నందుకు పెనాల్టీ వేసినటువంటి పరిస్థితి జర్మనీలో ఉంది.